రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రాన్ని పచ్చగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. వరంగల్ రంగసాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవంలో పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అందరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలగిరిలో ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లే దారికి ఇరువైపులా మొక్కలు నాటారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ప్రభుత్వం విప్ విజయరమణారావు పెద్దపల్లి జిల్లా సబ్బితంలో మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లాలోని లేక్ వ్యూ నేచర్ పార్కులో కలెక్టర్ స్నేహ శబరీష్, అటవీశాఖ అధికారి లావణ్య మొక్కలు నాటారు. మెదక్ జిల్లాలోని మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా అటవీశాఖ అధికారి డిఎఫ్ఓ జోజీ, కలెక్టర్ ప్రతిమా సింగ్ మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎఫ్ఆర్ఓ వెంకటేశ్వరరావు వన మహోత్సవంలో పాల్గొని కోరగుట్ట నేచర్ పార్కులో మొక్కలు నాటారు. హైదరాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్లో మొక్కలు నాటిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. మనకు మొక్కలు చాలా వరకు నరికే అవకాశం లేకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా వారి అమ్మ పేరు మీద కానీ నాన్న పేరు మీద కానీ మీరు ఆ రోజు మొక్కను నాటినట్టయితే దాన్ని మీరే బాధ్యతగా తీసుకొని పెంచినట్టయితే మరి తప్పకుండా మనకు తెలంగాణ పచ్చని తెలంగాణగా మనకు ఉంటుంది. ఈరోజు వర్షాలు పడింది, పంటలు వేసే పరిస్థితి లేదు. ఈరోజు లాస్ట్ టైం మనము రికార్డు స్థాయిలో వరిని పండించాము, కానీ ఈసారి వరి వేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కువగా చెట్లు పెరిగితేనే మనకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా మీరు నాటడమే కాకుండా మీరు ఇంకొకరితో నాటించండి. పచ్చని తెలంగాణని మరి తీర్చిదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.